ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ సమయంలో మనము ప్రస్తుత లేఖన భాగాల నుంచి దేవుని మాటలు వినడానికి ముందు మనము చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, కృపా సమృద్ధి కలిగిన దేవా, కనికరం కలిగిన దేవా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, మారని మాట తప్పని దేవా, సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ దయగల స్వరం, మెల్లని స్వరం, మీ మధుర స్వరం వినిపించండి. మీ యొక్క గొప్ప తలంపులను అనుగ్రహించండి. మేము ఆత్మీయంగా స్థిరపడి బలపడట్లో అనేక మందికి మేము సాక్షులంగా, మేము అనేక మంది జీవితాలకి మీ వాక్యాన్ని తీసుకెళ్ళే వాహకాలుగా ఉండటకు సహాయపడండి. ఈ సమయంలో ప్రభా, మీరే మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి ప్రభా. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఈ యొక్క 24వ వచనము, వారు అతనికి విరోధంగా ఇలాగూ కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొడాలతో అతన్ని కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించను. సో ఇక్కడ వారి మీద అతన్ని, అంటే అపోస్తలుడైన పౌలు గురించి వ్రాయబడినది. అపోస్తలుడైన పౌల్ని కొట్టమని ఈ యొక్క సహస్రాధిపతి చెప్తా ఉన్నాడు. సో వారు అతనికి విరోధంగా ఇలా కేకలు వేసిరి. ఎవరు? యూదులు పౌలుకి వ్యతిరేకంగా కేకలు వేశారు. యూదులు ఎందుకు కేకలు వేశారంటే, ఇతను అంటే మోషే ధర్మశాస్త్రం చొప్పున నడుచుకోవద్దు, మీరు ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుప్రభు చెప్పిన అట్టుగా నడుచుకోవాలి అని చెప్పాడని వాళ్ళు అతని మీద నేరం మోపారు. అసలు జరిగింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొన్ని పద్ధతుల్ని, ఏదైతే పాత నిబంధనలో ఏ పద్ధతులు అయితే ఉన్నాయో వాటిలో కొన్ని పద్ధతులు క్రొత్త నిబంధనకి సంబంధించినవి కాదు. అంటే పాత నిబంధన అంటే పాత అగ్రిమెంట్, అంతకుముందు ఉన్నటువంటి ఆ నిబంధనలో చేసినటువంటివి ఆ విధంగా జరగాలి, ఆ విధంగా ప్రజలు కూడా వెంబడించాలి, ప్రజలు కూడా చేయాలి పాత నిబంధన సమయంలో. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చిన తర్వాత అంటే ఆ అగ్రిమెంట్ తీసివేయబడింది. కొత్త అగ్రిమెంట్ వచ్చినప్పుడు ఆ అగ్రిమెంట్లో ఏముందో దాని ప్రకారం నడుచుకోవాలి. మనం పాత నిబంధన నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నా, పాత నిబంధనలో అనేకమైన ఆత్మీయ సత్యాలు తెలుసుకున్నా, మనము కొన్నిటిని పాత నిబంధన ప్రకారము చేయాల్సిన అవసరం లేదు. అవి ఏంటంటే సున్నతి. ఈ సున్నతి అనేది, సర్కంసిషన్ అనేది, సున్నతి అనేది పాత నిబంధన ప్రకారం కొత్త నిబంధనలు చేసుకోవాల్సిన అవసరం లే. వాళ్ళు ఏమంటారంటే, పాత నిబంధనలో ఉంది కాబట్టి, మోషే చెప్పాడు కాబట్టి ఇప్పుడు కూడా చేయాలి అని అంటారు యూదులు. అదేవిధంగా ఈ అన్యులకి సువార్త చెప్పడం అనేది కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. అదేవిధంగా ఇంకా కొన్ని వారు అతని మీద నింద మోపారు కొన్ని విషయాలు, అవి సరైనవి కాదు. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు చాలా వివరించాడు వారికి. వివరించిన తర్వాత వారి కోపం తెచ్చుకొని, సో ఇటువంటి మనిషి బ్రతకూడదు, చనిపోవాలనేసి అతను చంపేయాలని చెప్పేసి వారు పెద్దగా కేకలు వేసేశారు. ఆ ముందు వచనంలో మనం 23వ వచనంలో చూస్తే, వారు కేకలు వేయచ్చు తమ పై బట్టలు విదుల్చుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తి పోయిచుండగా. సో మీరు 22 కూడా చూస్తే, ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుండ్రి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుకుడు, భూమి మీద ఉండకుండా వాడిని చంపివేయడని కేకలు వేశాను. అంటే వారు ధర్మశాస్త్రం బట్టే జీవించాలి, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి అన్న ఆలోచన కలిగిన వారు. సో అందువలన వారికి కోపం వచ్చి ఈ అపోస్తలుడైన పౌలు
యేసుప్రభు చెప్పిన విధంగా నడుచుకోవాలి. ఈ పాత నిబంధన ప్రకారము ఈ యొక్క సున్నతి అనేది అవసరం లేదు, రక్త చిందించటాలు ఇవి అవసరం లేదు, తర్వాత ఈ బళ్ళు అర్పించటము, మొక్కుబళ్ళు ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ సువార్త అనేది అందరికీ ప్రకటించాలి, అది యూదులకే కాదు అన్యులు కూడా ప్రకటించాలి అన్న ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా ప్రకటిస్తూ ఉంటే వీరికి అది ఇష్టం అనిపించలేదు. వారు ఏ విధంగా ఆ వార్త స్ప్రెడ్ అయిందంటే, ఏ విధంగా ఆ వార్త అనేక చోట్లకు వ్యాపించిందంటే, అపోస్తులు ఇది మోషే చెప్పినట్టుగా మోషే లాని ఇతను వెంబడించొద్దు అంటున్నాడు అనేసి మొత్తము విరుద్ధంగా చెప్పారనమాట ప్రజలు. చెప్పినప్పుడు అది యూదుల దగ్గరికి వచ్చినప్పుడు వారు దాన్ని అంగీకరించలేకపోయారు. సో ఇతను సాక్ష్యం చెప్తున్నాడు అసలు ఏం జరిగింది అనే విషయాలు చెప్తూ ఉంటే, సో వారు ఇక నా మాటల్ని విన్న తర్వాత కోప్పడేసి ఇటువంటి వ్యక్తి బ్రతకూడదు, తగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపి వేడిని కేకలు వేశారు. వారు కేకలు వేస్తూ తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధం ఇలాగూ కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కోడాలతో అతన్ని కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలోనికి తీసుకొని పోండి ఆజ్ఞాపించాను. ఇప్పుడు అసలు అది ఏ కారణం అనేది, అది ఏ తప్పు చేశాడనేది అతనికి తెలియదు. ఎవరికి? సహస్రాధిపతి. వారు కేకలు వేశారు కాబట్టి, వారు ఇతను బ్రతకడానికి తగడు, ఇతను చనిపోవాలి అని అన్నారు కాబట్టి, వాళ్ళు దొమ్మెత్తి పోసుకున్నారు కాబట్టి తల మీద. సో ఇతనికి ఏదో తప్పు జరిగిపోయింది అని అంటున్నాడే కానీ ఏం తప్పు జరిగింది అనేది ఒక నిర్ణయం అనేది జరగకుండా, నిర్ధారణ అనేది జరగకుండా, అది ఫైనలైజ్ అనేది కాకుండా ఇతను ఏమంటున్నాడు? శిక్షించమంటున్నాడు. శిక్ష అనేది ఎప్పుడు జరుగుతుంది? ఏదైనా ముద్దాయి తన మీద నేరం మోపబడినప్పుడు అది రుజువు చేయబడితే అప్పుడు శిక్షణ జరుగుతుంది అన్నమాట. కానీ ఈ సహస్రాధిపతి ఏమంటున్నాడు? కోడాలతో అతన్ని కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలోనికి తీసుకొని పోండని ఆజ్ఞాపించింది. ఇప్పుడు అసలు వాళ్ళు అక్కడ ఏం చెప్పారు ఇతనికి అర్థం కాలేదు. సో ఇతను కోడాతో కొట్టమంటున్నాడు. కోడతో ఎప్పుడు కొడతారు? తప్పు అని తెలిసిన తర్వాత, ఏ తప్పు అని తెలిసిన తర్వాత, అది అక్కడ ఉన్నటువంటి లాకి వ్యతిరేకంగా ఉంది అని తెలిసిన తర్వాత, లేకుంటే తప్పు జరిగింది ఇతని ద్వారా, ఈ అన్యాయం జరిగింది అని తెలిసిన తర్వాత అప్పుడు శిక్ష అనేది జరుగుతుంది. అదేం తెలియకుండా శిక్షించమని ఆజ్ఞాపిస్తున్నాడు ఈ సహస్రాధిపతి. అదేవిధంగా మనం ఇక్కడ ఈ సమయంలో ప్రభు యొక్క జీవితం నుంచి కొన్ని మాటలు మనం చూస్తే, ప్రభువారు ఆయన ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించాడు. అతను ఈ పిలాతు దగ్గరికి అతను తీసుకొని పోయినప్పుడు ఇతను ఏ తప్పు నాకు ఆగపట్టలేదు అని అతను అంటాడు. తన భార్య ఏమో, పిలాతు యొక్క భార్య, ఆ నీతిమంతులను జోలికి పోవద్దు, ఈ విధంగా నాకు కల వచ్చింది అని తను చెప్తుంది అనమాట. అంటే వాళ్ళిద్దరూ కూడా అతను ఏ తప్పు లేదు, అతను మరణానికి తగినటువంటి లేకుంటే మరణశిక్ష పడటానికి కారణమైనటువంటి హేతు ఏమీ లేదు అనేది వాళ్ళు చెప్పారు. గవర్నర్ అంత పెద్ద ఆయన ఏదో గుడ్డిగా ఏదో ఒక తీర్పు ఇవ్వడు కదా, ఆయన కరెక్ట్ చెప్పాడు. అయినా కూడా ప్రజలు సిలువేయమని కేకలు వేసేశారు. అప్పుడు అతను ఏమంటున్నాడు? న్యాయ విధులను బట్టి అతను ఏం తప్పు చేయనప్పుడు ఏ విధంగా అతను మరణంగా అప్పగిస్తావు? అతనికి వారికి ఏం సమాధానం చెప్పలేక, సో అదిగో మీరే చేసుకోండి అని యేసుప్రభుని వాళ్ళకి అప్పగించేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన అన్యాయంగా తీర్పు పొందాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్పు చేయలేదు, పలానా తప్పు చేసినట్టుగా రుజువు కాలేదు. ఒకవేళ వాళ్ళు మోపిన నేరం రుజువైనా అది మరణశిక్ష పడాల్సినంత తప్పిదం కాదు. అండ్ ఆయన తప్పు చేయలేదు. ఒకవేళ అట్లా అనుకున్నా కూడా సో అంతది కాదు. కానీ
నాడు ప్రజలు వారి కేకలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకుడైనటువంటి పిలాతు ఏమన్నాడు, వారికి అప్పగించాడంట శిక్షించమని. వారి ఏ విధంగా వారి ఇష్ట ప్రకారం చేయొచ్చో వారు చేసుకోవడానికి అప్పగించేశాడు ఆయన. ఇక్కడ మనము ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఈ పౌలు కూడా ఎటువంటి కారణం లేకుండా ఏది కేసు కూడా అది రుజువు కాకుండా అతన్ని శిక్షించమని శాస్త్రవేత్త చెప్తే వెంటనే పౌలు ఏమంటున్నాడంటే, వారు 25వ వచనం, వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు అంటే కట్టి తర్వాత కొట్టాలని చూస్తూ ఉన్నారు, కట్టేసి. సో అప్పుడు అతను ఏమంటున్నాడంటే, తన దగ్గర నిలిచిన వారితో ఈ విధంగా అంటున్నాడు పౌలు, శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమియుడినైన మనుష్యుని కోడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాడు. ఒక ప్రశ్న వేశాడు. అపోస్తలుడైన పౌలు ఆ శతాధిపతిని ఏదో ప్రశ్నిస్తూ ఉన్నాడు. శాస్త్రాధిపతి ఏమో కొట్టమని చెప్పి వదిలేసేసాడు, వాళ్ళకి చెప్పేశాడు. ఇప్పుడు వీళ్ళు కొట్టడానికి ఆయన్ని కట్టేస్తున్నారు. అప్పుడు అతను అంటున్న మాట ఇది, ఏమంటున్నాడు, శిక్ష విధింపకయే రోమియుడనైన మనుష్యుని కోడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా? శిక్ష విధింపకుండానే, పలానా శిక్ష అనేది ఏమీ రుజువు కాకుండానే, అది విధించకుండానే ఏదో కొట్టడము అది సరైందేనా? రోమిడైనా, అతను రోమిడు కాబట్టి ఆ రోమిడిని చూపిస్తూ ఉన్నాడు. మనుషుని కొడాలతో కొట్టడం ఇది న్యాయమేనా? అసలు ఇది అధికారం ఉన్నదా అని అడిగినప్పుడు సో ఒకసారి వాళ్ళకి భయం వేసింది అనమాట. ఇక ఈ విషయం ఏంటంటే, కనీసం ఇతను అపోస్తలుడైన పౌలు తన నోరెత్తి తను ఒక రోమినని తెలియజేసుకున్నాడు. అదేవిధంగా తప్పు చేయకుండా శిక్షించడం సరైనది కాదు, తప్పు చేసిన తర్వాత, తప్పు రుజువైన తర్వాత శిక్ష చేయటం అనేది అతను అంగీకరించాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఆయన ఏ తప్పు చేయకపోయినా కూడా నేను తప్పు చేయలేదు అని ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన మౌనం వహించాడనమాట. ఆయన కానీ నేను తప్పు చేయలేదని చెప్పి, సో ఆయన కానీ తన యొక్క తండ్రిని పిలిచినట్లయితే, తన తండ్రిని వేడుకున్నట్లయితే ఎంతోమంది దేవదూతలను పంపించేసేవాడు అక్కడ వారిని హతం చేయటానికి. అక్కడ 12 హ్యూమములు అనేవి ఉంటుంది అన్నమాట. కాబట్టి అంత పెద్ద జనాన్ని, అంటే ఆ ఒక దూతలను పంపించి వారిని శిక్షించడానికి వారిని అంటే దూతలను పంపించి వాళ్ళని శిక్షించేవారు అనమాట. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ప్రభు వారు నోరెత్తలే, ఏం ప్రశ్నించలే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నిస్తున్నప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రశ్నించడం తప్పు కాదు. అంటే ప్రభు ఏ విధంగా మన కోసం మౌనం వహించాడు, ఆయనకి అన్ని విధాలు కూడా శిక్ష నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా ఆయన మౌనం వహించాడు, ఆ శిక్ష కోసమే మౌనం వహించాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి ఇక్కడ శిక్ష పొందాలని మనసు లేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తేనే నాకు శిక్ష, తప్పు లేనప్పుడు ఎందుకు శిక్ష చేయాలి అని తను రీజనబుల్గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పినారో ఇంకొక విషయం వచ్చి జరిగిందన్నమాట. 26వ వచనం, శతాధిపతి ఆ మాట విని శాస్త్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమి అనెను. సో ఈ శాస్త్రాధిపతి ఎప్పుడైతే శతాధిపతి చెప్పాడో దానికి షాక్ తిన్నాడు. అతను రోమియుడు అంటే వీరు అక్కడ న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ వీరికి అతడు రోమియుడు కాదు, రోమిన్కి ఒక న్యాయము, రోమిన్ కాని వ్యక్తికి, నాన్ రోమన్స్కి ఒక న్యాయము అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. సో నేటి దినాల్లో కూడా మనం చూడవచ్చు, అధికారం ఉన్న వారికి ఒకటి, అధికారం లేని వారికి ఒకటి.
పలాని కేటగిరీలో ఉన్న వారికి ఒకటి, పలాని కేటగిరీ లేని వారికి ఒకటి, ధనవంతులకు ఒకటి, ధనహీనులకు ఒకటి. సో ఈ విధంగా అనేక రకాలుగా న్యాయం అనేది తీర్చకపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయుడని అతను తెలిసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని సహస్రాధిపతిని ఈ శతాధిపతి అంటూ ఉన్నాడు. ఒకవేళ అతను రోమీయుడు కానప్పుడు శిక్ష అనేది రుజువు కాకుండానే అతను కొట్టేవారేమో. సో ఎప్పుడైతే రోమీయుడు అన్నారో వెంటనే వారు ఆ ఆలోచనని మార్చుకున్నట్టుగా మనం చూస్తాం. సో దానికి ముందు ఈ విధంగా తను ఆ సహస్రాధిపతి పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. 28వ వచనం, అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 28వ వచనం. అతడు అవునని చెప్పాను. 27వ వచనం చూద్దాం. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీ రోమిడివా, అది నాకు చెప్పుమనగా 28. అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమిడనెను. ఇక్కడ ఎవరు రోమియుడు కాదు అనేది జరుగుతూ ఉంది. తర్వాత రోమా పౌరసత్వాన్ని ఏ విధంగా పొందుకోవచ్చు అన్నది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సహస్రాధిపతి ఆ రోమా పౌరసత్వాన్ని పొందటానికి ఎంతో ధనం వెచ్చించాడంట. ఎంత కట్టాడో ఆ టైంలో మనకు తెలియదు, కానీ ఎంతో ధనం వెచ్చించాడంట. అంటే ఒక రోమా పౌరుని నడిపించుకోవటానికి. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, నేను పైసా కూడా కట్టలే, నేను పుట్టుకతోనే రోమిని అంటున్నాడు. అంటే ఇతను రోమిడిగానే పుట్టాడు. సహస్రాధిపతి ఏమో రోమా పౌరసత్వాన్ని కొన్నాడు, డబ్బులు ఇచ్చి కొన్నాడు. సహజంగా ఇప్పుడు నేటి దినాల్లో ఎక్కువగా ఆలోచించిందంటే అమెరికా గ్రీన్ కార్డ్ వచ్చిందంటే అది ఒక గొప్ప సంతోషం. అమెరికా సిటిజన్షిప్ అన్నాడంటే గొప్ప సంతోషం. దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్తారు, ఎన్నో కష్టాలు భరిస్తారు. వారు ఎంత ధనికులైనా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఉన్నా కూడా తమ సొంత దేశంలో అక్కడ అంతగా ఉండటానికి ఇష్టపడరు. గొప్పగా పేరు ప్రతిష్టలు ఆనాడు రోమియులకి ఎటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో అప్పుడు రోమా గవర్నమెంట్ గురించి, లేకుంటే రోమియులుగా ఉండటం కొరకై వారు ఎంతగా తాపత్రయపడ్డారో అంతకంటే ఎక్కువ ఇప్పుడు అమెరికాలో ఉండటానికి, అమెరికా కనిపించుకోవడానికి, ఒక పౌరసత్వం కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. సొంత దేశంలో అన్ని అవకాశాలు ఉన్నా కూడా, అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వారు చాలా తక్కువ పని చేయడానికైనా, అసలు ఎటువంటి లో స్థితికి రావడానికైనా కూడా, ఎటువంటి దుర్భరమైన స్థితిలో జీవించడానికైనా కూడా వారు ఇష్టపడతారు అమెరికా దేశంలో. ఎందుకు? అక్కడ ఆ పౌరసత్వము దానికోసమని. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు నేను పుట్టుకతోనే అటువంటి వ్యక్తిని అంటున్నాడు. అటేమో సహస్రాధిపతి ఏమో నేను ఇంత డబ్బు వెచ్చించి తీసుకున్నాను ఈ పౌరసత్వాన్ని అంటున్నాడు. ఈ లోక సంబంధమైన పౌరసత్వాలకే ఇంతంత ఖర్చు పెట్టి, లేకుంటే ఒకరేమో నేను పుట్టుతోనే అని ఒకరంటే, ఇంకొకరేమో మేము ఇంత ద్రవ్యం పెట్టి నేను ఇట్లాగా కొన్నాను అని ఎంతో అతన్ని బతిలాడినట్టుగా, లేకుంటే అతను చాలా గౌరవంగా అతనితో మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సహస్రాధిపతి అని అతని అధికారంలో చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు. కానీ రోమియుడు అంటంతోనే తన ఆలోచన విధానం మారిపోయింది. తను శిక్షించాల్సినటువంటి ఆలోచన నుంచి తను విరమించుకున్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క లోక పౌరసత్వం కొరకు ఎంత ఖర్చు పెట్టడము, ఈ విధంగా పుట్టుకతోని ఇట్లా అంటము జరుగుతూ ఉంది. కానీ ఆ పరిసంబంధమైన పౌరసత్వం అంటే ఈ లోక పౌరసత్వం ఎంతకాలం ఉంటుంది? మన ప్రజలంత కాలం ఆ పౌరసత్వం, ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకుంటారు అసలు? అయితే ఆ పరిసంబంధమైన పౌరసత్వం కొరకు మనము తక్కువగా ఆలోచిస్తాం. చాలాసార్లు ఇక్కడ పౌరసత్వం ఉండాలి,
అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అనుకుంటారే కానీ అశాశ్వతమైనటువంటి ఈ పౌరసత్వం కొరకు ఇంతగా పాటుపడతారు కానీ శాశ్వతమైనటువంటి ఆ పౌరసత్వం కొరకు, ఆ పరసంబంధమైన పౌరసత్వం కొరకు పాటుపడటము తక్కువగా ఉన్నట్టు మనం చూస్తాం. ఆ పరలోక పౌరసత్వం అనేది యుగాలు ఉండేది, అంతం లేనిది. ఈ లోక పౌరసత్వానికి అంతం ఉంటుంది, ఆ పర సంబంధమైన పౌరసత్వానికి అంతమే లేదు. అటువంటి పౌరసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము అపొస్తలుడైన పౌలులాగా పుట్టుకతోనే అటువంటి పౌరసత్వాన్ని పొందిన వారం కాదు. ఎటువంటి పౌరసత్వం? ఆ పరసంబంధమైనటువంటి క్రైస్తవులంగా, ప్రభు బిడ్డలంగా అనిపించుకోవటానికి అటువంటి పౌరసత్వం పొందిన వారం కాదు. అదేవిధంగా ఇంకొక వైపు చూస్తే ఈ యొక్క సహస్రాధిపతి అయినటువంటి ఆ రోమా పౌరసత్వాన్ని అత్యధికమైన ధనం ఇచ్చి కొన్నటువంటి అతనిలాగా మనము అధికమైన ధనం ఇచ్చి ఈ నిత్యం ఉండే ఆ పౌరసత్వాన్ని మనం కొనలే, ఆ పరసంబంధమైన పౌరసత్వాన్ని మనం కొనలే. అది మనము ఊరకనే తీసుకున్నాం, ఊరకనే మనకి ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారనమాట. ఒకసారి ఆలోచించండి, ఫ్రీగా పౌరసత్వం ఇచ్చారంటే నిత్యం ఉండేది, అసలు అది ఒక అందనమాట. అది ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లాగా అది మనకు ఫ్రీగా వచ్చిందంటే అది మనకు ఫ్రీయే, కానీ అది ప్రభువారు దానికి వెల చెల్లించాడు. మనందరి పక్షంగా ఆయన వెల చెల్లించాడు. ఏ విధంగా వెల చెల్లించాడంటే ధన రూపాన వెల చెల్లించలేదు, కానీ ఆయన తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇవ్వటం ద్వారా, ప్రాణం అనేది చెల్లించాడు. కరెన్సీ రూపంలో ప్రాణాన్ని చెల్లించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు కరెన్సీ రూపంలో, తన రక్తాన్ని కార్చాడు. సో ఈ విధంగా చేయడం ద్వారా అతను మనకు ఈ యొక్క ఉచితంగా పొందేటువంటి కృపను అనుగ్రహించాడు అనమాట. ఆ పరసంబంధమైన పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మనం అనేక దేశాల పౌరసత్వం కొరకు ఎంతో ఖర్చు పెడతాం, ఎంతో నష్టపరుచుకుంటాం, ఎంతో బాధను అనుభవిస్తాం. సొంత దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా అన్నింటిని వదిలేసి ఆయన్ని పట్టించుకోకుండా ఎంతో సౌకర్యవంతంగా, ఎంతో అర్థవంతమైన జీవితం జీవించవచ్చు. అవన్నీ వదిలేసుకొని ఆ పౌరసత్వానికి, వేరే దేశ పౌరసత్వానికి వెళ్ళి అన్ని విధాలు కష్టపడతామే కానీ ఆ పరసంబంధమైన పౌరసత్వము, నిత్యం ఉండే పౌరసత్వము, యుగాలు ఉండే పౌరసత్వము, ప్రభుతో కన్నీరే లేనటువంటి, దుఃఖమే లేనటువంటి ఆ ఒక ప్రాంతంలో ఉండటానికై ఆ పౌరసత్వం పొందడానికి మనం ఎంతమంది ప్రయాసపడుతున్నాం? అటువంటి పౌరసత్వం గురించి ఎంతమందికి మనము పరిచయం చేస్తున్నాం? మనం గమనించాలి. అటువంటి పౌరసత్వంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఏమంటాడంటే, నేను ఇంత ఖర్చు పెట్టి ఇట్లా తీసుకున్నానయ్యా, నువ్వు నిజంగా రోమిడ్ అంటే నేను పుట్టుతోనే రోమిడ్ అంటా ఉన్నాడు. మనం ఇప్పుడు చెప్పొచ్చు, అపోస్తలుడైన పౌలు కంటే మనం పుట్టుకతో రోమీలు కాకపోయినా, మనము ఆ సహస్రాధిపతులు డబ్బులు ఇచ్చి కొనకపోయినా కూడా మనం ఫ్రీగా యుగాలు ఉండే ఆ పౌరసత్వాన్ని మనం పొందుకోగలిగాం. అది ప్రభు మనకు ఫ్రీగా ఇచ్చాడు. మన దయ తెలిసి అంతలో ఉండి అంతలో మాయమైపోయేవారు వీరు బుడగలాంటి వారు, గడ్డి వంటి వారు అని దేవుడు మన ఏళ్ళ దయ తెలిసి ఆ పౌరసత్వాన్ని మనకి ఇచ్చాడు. పిల్లరా, ఈ పౌరసత్వం మనం పొందుకున్న వారంగా ఎంతమందికి మనం పరిచయం చేస్తుంటున్నాం? అయ్యా, ఇది యుగాలుండే పౌరసత్వం నాయన, ఈ పౌరసత్వంలో ఉండాలంటే నువ్వు ఇది చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా యేసు ప్రభుని నువ్వు అంగీకరించాలి, నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. ఆయన క్షమించడానికి వాయిదాలు వేసి ఆయన కాదు, త్వరగానే వెంటనే క్షమిస్తాడు. ఎటువంటి ఆలస్యం లేకుండా మరుక్షణమే నువ్వు క్షమాపణ అడిగిన వెంటనే క్షమిస్తాడు. ఆయన అత్యధికమైనటువంటి మేలుతో తృప్తిపరుస్తాడు. ఆయన నీకు శాంతి సమాధానాలు ఇస్తాడు. శాంతి అనేది ఏదో సినిమాలు చూస్తేనో, లేకుంటే ఏదైనా కొంత గేమ్స్ ఆడుకుంటేనో, లేదా వీటిలో శాంతి, వాటి ద్వారా వచ్చే శాంతి కాదు. అవి కొంతవరకు కొంత
ఉపశమనం అంటే కలిగిస్తాయి. అంటే అవి చేయటం ద్వారా కొంత సంతోషం అనిపిస్తుంది, కానీ ఆ సంతోషము తాత్కాలికమైనది. శాశ్వతమైన సంతోషం పరసంబంధమైంది. అది ప్రభువు తన పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాడు. సో అటువంటి సంతోషాన్ని మనం కోరుకునే వారంగా ప్రభు యొద్దకు వచ్చి అడిగితే ప్రభు కార్యం చేస్తాడు. అట్లా మనం అనేక మందికి పరిచయం చేయాలి. అప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు తను చేస్తాడు. సో మనం పొందుకున్నటువంటి ఆ పౌరసత్వం వారు కూడా పొందుకున్నవారుగా ఉంటారు ఉచితంగా. కాబట్టి మనము ప్రార్థన చేద్దాం, అనేక మందిని కలుద్దాం, ప్రభువును ప్రకటిద్దాం, ప్రభువును పరిచయం చేద్దాం, ప్రభు యొక్క నామ మహిమార్థమై జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వదనాలు. సమస్తాన్ని చూస్తున్నావు దేవుడవు, సమస్తం ఎరిగిన దేవుడవు. ఈ సమయంలో ప్రభా, మా ప్రియులు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో మాకు తెలియదు, కానీ మీరే దయతో జ్ఞాపం చేసుకోండి, ప్రతి అవసరం తీర్చండి, మీ కృపగల కార్యాలు జరిగించండి. ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడవు మీరే నా తన ఒక్కొక్కరి జీవితంలో మీ ఉన్నతమైన కార్యాలు చేయండి నాయన. మీరు దయ చూపండి నాయన. మీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభా. దయతో జ్ఞాపం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా మా ప్రియులు వారి పిల్లల చదువుల్లోనూ వారి యొక్క ఆరోగ్య విషయాల్లోనూ కృప చూపించండి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం, వారి పనుల్లో సహాయపడండి, వారి బంధువులను జ్ఞాపం చేసుకోండి. అన్ని కుటుంబాలు కూడా క్రీస్తుని బండ మీద కట్టబడటానికి సహాయపడండి. క్రీస్తు కొరకు జీవించేవారుగా ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచాలని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా దయతో జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అనేక మందికి పరిచయం చేసేవారుగా, మిమ్మల్ని ప్రకటించేవారుగా, మీ కొరకై నమ్మకం జీవించేవారుగా ఒక్కొక్కరు ఉంచండి, సహాయపడండి ప్రభు. ఎబ్రోను హాస్టల్ పరిచయాల మీద దీవించండి, విస్తరింపు చేయండి నాయన. ఒక్క వ్యక్తిని ప్రభు మీ వద్దకు నడిపించిన అంతకు మించి ఇంకేముంది నాయన. దయతో జ్ఞాపం చేసుకోనండి. మేము వినే కొన్ని మాటలు మా ఆత్మీయతకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుకు మీ కృప చూస్తున్న విధానం బట్టి వందనాలు. అనేక మంది ప్రకటించేవారుగా సహాయపడండి. మీరే దయ చూపాలని కోరుకుంటున్నాం. మీ కృపాసిన దగ్గరికి వస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీరు కంటిన్యూగా అదే విధంగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య